హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. క్యాలీఫ్లవర్ కర్రీని పచ్చిశనగపప్పు వేసి ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేయండి. క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పుని తీసుకొని వాటర్ పోసి 1 అవర్ నానబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ముందు నార్మల్ వాటర్లో కడిగి స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ని యాడ్ చేసి ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో బాయిల్ చేయడం వల్ల పురుగు ఏమన్నా ఉంటే పోతుంది. 3 మినిట్స్ తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసుల్ని ఒక ఎండుమిర్చిని వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని 2 మీడియం సైజ్ టమోటాలని సన్నగా తరిగి వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి టమోటాలు సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. కొంచెం ముక్కలుగా ఏమన్నా కనపడితే గరిటెతోనే స్మాష్ చేసుకొని పచ్చిశనగపప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని కాలీఫ్లవర్ని కూడా వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు పసుపు వేసి ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కారం అంతా కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసే మసాలా కోసం ఒక స్పూన్ జీలకర్రని వేసి జీలకర్రని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ ఒక్క మసాలాతోని కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి మనం దంచి పెట్టుకున్న మసాలాని వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ మసాలా వేసినప్పుడు కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇందులో పచ్చిశనగపప్పు కుక్ అయితే కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే. చూడండి, పచ్చిశనగపప్పు చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.